అన్నదాత సుఖీభవ అంటారు. కానీ కొన్నాళ్ల నుంచి చూస్తూ ఉంటే దుఃఖీభవాలా అనిపిస్తోంది పరిస్థితి. తెలంగాణలో వ్యవసాయ పరంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు రేవంత్ సర్కార్కి సవాలుగా మారాయి. ఒకవైపు అసాధారణమైన ఎండలు, మరోవైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ఎదురవుతున్న సాంకేతిక, రాజకీయ అడ్డంకులు రైతులను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా ప్రస్తుతం 6,500కు పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్తోంది ప్రభుత్వం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాసులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాలను చూడాలని పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ నేత హరీష్, ఇతర బీజేపీ లీడర్లు. మే 4 లోపు కొనుగోలు వేగవంతం కాకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొక్కజొన్న పండించిన రైతులు ఈసారి తీవ్ర నష్టాలలో ఉన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర 2,400 రూపాయలు కాగా మార్కెట్లో వ్యాపారులు కేవలం 1,600, 1,800 రూపాయలకే అడుగుతున్నారు. అంతర్జాతీయంగా మొక్కజొన్న ఉత్పత్తి పెరగడం, దిగుమతుల వల్ల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని క్వింటాలుకు తగిన మద్దతు ధర అందించాలని రోడ్డుకెక్కుతున్నారు రైతులు. తెలంగాణను ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ వణికిస్తోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి ఎకరాల కొద్దీ మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం ఆరబోయడానికి టార్పాలిన్ పట్టాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస మంచినీటి సౌకర్యం, నీడ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గత వారం జరిగిన టీజీఎస్ఆర్టీసీ సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కొంత స్తంభించింది. సమ్మె విరమించినప్పటికీ దాని ప్రభావం వల్ల ధాన్యం తరలింపులో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం 6,500 లారీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ధాన్యం మిల్లులకు చేరడంలో ఇంకా ఇబ్బందులున్నాయి. సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తామని పౌర సరఫరాల శాఖ చెప్తోంది. మొక్కజొన్న కొనుగోలు కోసం కేంద్రం నుంచి 4,000 కోట్ల సహాయం కోరినట్లుగా చెప్తున్నారు ప్రభుత్వ ప్రతినిధులు. రేవంత్ సర్కార్కు ఇది ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిది. మే 4న తమిళనాడు, కేరళ ఫలితాల తర్వాత రాజకీయంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. అంతలోపే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. మే 15 లోపు ఈ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయో లేదో చూడాలి.